హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తిన్నారా? ఏం చేసి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికి వచ్చాను తెలుసా. ఉన్న వారం పెట్టాను కదా ఫ్రెండ్స్, వైభవ లక్ష్మి పూజకి అయితే వచ్చాను. తను పూజ అయితే చేసుకుంది మా ఫ్రెండ్, మాకైతే ప్రసాదం ఇచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తీర్థ ప్రసాదం తీసుకుంటున్నాము. మొన్న వారం అయితే మేము ఇద్దరమే వెళ్ళాము, అంతకన్నా ముందు వచ్చి వెళ్ళిపోయినారు. మేము లాస్ట్ ఈసారి అయితే మాతో పాటు అందరూ కూడా వచ్చారు ఒకేసారి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అండ్ మా ఫ్రెండ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అండ్ తను కూడా చాలా ఆనందపడింది. ఇంతమంది ఒకేసారి రావడం వల్ల తనకి చాలా హ్యాపీ అనిపించిందంట. మొన్న వీడియో పెట్టాను కదా, ఆ వీడియో కూడా చాలా బాగా సంతోషించింది మా ఫ్రెండ్. బాగా వచ్చింది వీడియో, బాగా పెట్టినప్పుడు అని చెప్పి. ఇంకా ఈసారి కూడా వీడియో తీసి పెట్టండి అని చెప్తే వాళ్ళ అబ్బాయికి అయితే ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పాము. వాళ్ళ అబ్బాయి అయితే వీడియో తీసిండు. ఇంకా తను మాకైతే ఫోన్ ఇచ్చింది, ఫస్ట్ పెట్టేసింది, ఇంకా తీర్థం ఇచ్చింది, ఫోన్ ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే ప్రసాదాలని వాయినాలు అయితే అన్ని రెడీ చేసి పెట్టేసింది. తనకి కూతుర్లు లేరండి, ఇద్దరు బాబులే. చిన్న ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మనం ఎవరమైనా ఫ్రెండ్స్ వైభవ లక్ష్మి పూజ కానీ అండ్ వరలక్ష్మి పూజ కానీ చేసుకుంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు మాత్రం ఫస్ట్ వాయినం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన చిన్నపిల్లలు అనేది అమ్మవారితో సమానం. చూడండి, ఇక్కడైతే చాలా బాగా చేసింది పూజ. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే వాయనం అయితే ఇస్తుంది మా ఫ్రెండ్. ఫస్ట్ ఆ చిన్నపిల్లలకి వాయనం ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎవరైనా మర్చిపోకండి, ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను. నాకైతే లాస్ట్ వారం కంటే ఈ వారం కూడా ఇంకా చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ వారం కూడా బాగా అనిపించింది, అండ్ ఈ వారం కూడా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, ఆ పొట్టిలు అయితే మంచిగా వచ్చినారు. నా పక్కన ఒకరు, వాళ్ళ అమ్మ పక్కన కూడా కూర్చున్నారు. ఇప్పుడైతే నాకు వాయినం ఇస్తుంది ఫ్రెండ్స్, నేను వాయినం తీసుకుంటున్నాను. చూడండి, వాళ్ళ అమ్మ పక్కన ఒకరు, నా పక్కన ఒకరు అయితే కూర్చుర్రు. తను మా వదిన. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు గ్రేట్ అండి. నేను ఈ వైభవ లక్ష్మి పూజలో పాల్గొనడం, అక్కడికి వెళ్ళి నేను వాయినం తీసుకోవడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఆ అమ్మవారి లక్ష్మి కృపా కటాక్షం ఎప్పటికీ తను చేసుకున్న మా ఫ్రెండ్ చేసుకున్న తనకి ఉండాలి, అమ్మవారి ఆశీర్వాదం అండ్ పోయిన మాకు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, గ్రేట్ అండి. తన ఓపికతో చేయడము. తనకు ఇంకా ముందు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో అన్ని పనులు తనే చేసుకోవాలి. తను స్కూల్ టీచర్ అండి మా ఫ్రెండ్. ఇంట్లో పనులు చేసుకోవాలి, అమ్మవారికి చేసుకోవాలి. అండ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 8:30 వరకు అందరికీ వాయినాలు ఇచ్చేంత వరకు ఫాస్టింగ్ అండి. అందరికి వాయినం ఇచ్చిన తర్వాత పూజ అయిపోయినాక అప్పుడు ఉపవాసం అనేది వదలాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అంటే చక్కగా నీట్గా చేసింది. మాకైతే చాలా చాలా అనిపించింది ఫ్రెండ్స్, బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే ఆశీర్వదించమనైతే అక్షంతలు అయితే ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అందరికైతే అక్షంతలు ఇచ్చింది మా ఫ్రెండ్, ఇప్పుడైతే ఆశీర్వాదం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు బాబులు అయితే చాలా క్యూట్గా ఉంటారు. మా పిల్లగాడితో అయితే బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు మా పిల్లగాడిని వాకింగ్ తీసుకెళ్తే అందరితో అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏదో నాకు తోచినట్టుగా నేనైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. తను తీయమని చెప్పింది. నేను యాక్చువల్లీ ఫోన్ మర్చిపోయేసాను. తన ఫోన్లో తీయమని చెప్పింది. వాళ్ళ బాబు తీసిండు. తర్వాత నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేస్తే నేనైతే వీడియో వాయిస్ అయితే ఇస్తున్నా, వీడియోస్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎవరైనా పిలిస్తే వెళ్ళకుండా తప్పకుండా వెళ్ళండి. ఓకేనా, పిలిస్తే వెళ్ళకుండా ఉండొద్దు, తప్పకుండా వెళ్ళండి. ఇంకా లాస్ట్లో అయితే తనైతే లేదు వీడియోలో అని చెప్పి అయితే ఇంకొక వీడియో అయితే తీసినాము. అండ్ తర్వాత గ్రూప్ ఫోటో అయితే తీసినాం ఫ్రెండ్స్. చూడండి, తను కూడా ఉన్నది కూర్చొని వీడియో తీయమని చెప్తే వాళ్ళ బాబు అయితే వీడియో తీసిండు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియోని అయితే లైక్ చేయండి.